పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మళ్లీ కోవిడ్ కలకలం. ఏపీ నుంచి యూపీ వరకు కొత్త కేసులు. మళ్లీ పెరుగుతున్న వైరస్ పంజా. తెలుగు రాష్ట్రాల్లోనే అధిక ప్రభావం. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వైరస్ జాడలు. ముంబై, వారణాసిలో కొత్త కేసులు. దేశ ప్రజల్లో మొదలైన ఆందోళన. కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికించింది. లక్షల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ప్రపంచ దేశాలను స్తంభించేలా చేసింది. క్రమంగా మహమ్మారి బలహీనపడడంతో ఇక కోవిడ్ కనుమరుగైపోయిందని ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూడడం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల్లో కొత్తగా కోవిడ్ బాధితులు పొడచూపడంతో సామాన్యుల్లో పాత రోజులు గుర్తుకొచ్చి టెన్షన్ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా లాక్డౌన్ విధించే అవకాశాలున్నాయంటూ రకరకాల పుకార్లు హల్చల్ చేస్తుండటంతో భయోందనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. అయితే ఈ పరిణామాలపై అటు వైద్య నిపుణులు, ఇటు ప్రభుత్వ వర్గాలు స్పష్టతనిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఇదొకప్పుడు చూసినంత భీతావహమైన పరిస్థితి కాదని భరోసా కల్పిస్తున్నాయి. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో వైరస్ ఉనికి ఇంకా పూర్తిగా నశించలేదనే విషయాన్ని ఈ కొత్త కేసులు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో అత్యంత ఆందోళనకరమైన పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 8 క్రియాశీలక కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత కొన్ని వారాల వ్యవధిలోనే రాష్ట్రంలో వైరస్ కారణంగా 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం అధికార యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇటీవల కడప జిల్లాలో మాసపేట ప్రాంతానికి చెందిన 106 ఏళ్ల వ్యక్తి ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందగా, అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలోని మరో కొత్త కేసు నిర్ధారణైంది. ఈ నేపథ్యంలో అసలు ఏ వేరియంట్ వల్ల ఈ ప్రభావం ఉందో తెలుసుకునేందుకు బాధితుల నుంచి సేకరించిన నమూనాలను అధికారులు జీనోమ్ సీక్వెనింగ్ ల్యాబ్కు పంపించారు. ఈ పరిణామాలతో వైద్య ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కూడా ఇక సరికొత్త కేసు వెలుగులోకి వచ్చింది. వారణాసి ఆశాపురి ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన సర్ సుందర్లాల్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా అతడికి కోవిడ్ పాజిటివ్గా తేలింది. వైరస్ వ్యాప్తి చాలా నెమ్మదించినప్పటికీ అది ఇంకా పూర్తిగా అంతరించిపోలేదనడానికి ఈ కేసే ఉదాహరణ అని వైద్యులు పేర్కొన్నారు. అటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రముఖ గాయకుడు కుమార్ సాను కుమారుడు జాన్ కుమార్ సాను కూడా ఈ వైరస్ బారిన పడి ప్రస్తుతం ప్రత్యేక చికిత్స పొందుతున్నారు. వైద్య శాస్త్ర నిపుణుల విశ్లేషణ ప్రకారం కరోనా వైరస్ ఇప్పుడు పూర్తిగా స్థానిక దశకు చేరుకుంది. అంటే అది మన పరిసరాల నుంచి ఎప్పటికీ పూర్తిగా విడిపోదు. మారుతున్న కాలాలకు అనుగుణంగా వచ్చే సాధారణ జలుబు, దగ్గు లేదా ఫ్లూ మాదిరిగానే ఈ వైరస్ కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. గతంలో ప్రజలందరికీ 2 లేదా 3 విడతలుగా అందిన టీకాలు, అలాగే గతంలో సోకిన ఇన్ఫెక్షన్ల వల్ల సమాజంలో హెడ్ ఇమ్యూనిటీ పెరిగింది. మానవ శరీరాల్లో తగినన్ని యాంటీబాడీలు అభివృద్ధి చెందడం వల్ల ఇప్పుడు ఈ వైరస్ ఒకప్పటిలా ప్రాణాంతకంగా మారే అవకాశం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కొత్త కేసుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అత్యవసర పరిస్థితికైనా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖలు త్వరితగతిన స్పందించే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. అన్ని పెద్ద ఆసుపత్రుల్లోనూ కనీసం 10 పడకలతో కూడిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆసుపత్రిలో టెస్టింగ్ కిట్లు, నిత్యావసర మందులు, పీపీఈ కిట్లు, N95 మాస్కులకు తగినంత నిల్వ ఉంచాలని స్పష్టం చేశారు. లాక్డౌన్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారణమని, ప్రయాణాలు లేదా విద్యా సంస్థలపై ఎలాంటి ఆంక్షలు లేవని అధికారులు ప్రకటించారు. వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని వర్గాల ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రద్దీగా ఉండే ప్రాంతాల్లో వెళ్లకుండా ఉండడం మంచిది. జ్వరం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు మాస్కులు ధరించడం, తరచుగా చేతులను శుభ్రం చేసుకోవడం వంటి అలవాట్లు కోవిడ్తో పాటు ఇతర కాలుష్యజనిత వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.